రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో ఏం జరగబోతోంది? ఇవాళ 20కి పైగా సమావేశంలో పాల్గొనబోతున్నారు సీఎం. ఆనంద్ మహీంద్రాతో ఈవీ రూరల్ ఎంటర్ప్రైజ్ రంగాలపై చర్చిస్తారు. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తారు. రాత్రి 7 గంటలకు డ్రోన్ షోతో గ్లోబల్ సమిట్ ముగింపుంటుంది. తెలంగాణలో 5 లక్షల కోట్లకు చేరువలో ఉన్నాయి పెట్టుబడులు. నేటి సమిట్ లో 1 లక్ష కోట్లకు పైగా ఒప్పందాలు జరగనున్నాయి. నిన్న ఒక్క రోజే 3,97,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి ప్రముఖ సంస్థలు. ప్రపంచ స్థాయి వన్యప్రాణుల సంరక్షణ, నైట్ సఫారీ ఏర్పాటుకు ముందుకొచ్చింది వంతారా గ్రూప్. అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గ్లోబల్ సమిట్ కి సంబంధించిన హైలైట్స్ తో సుకుమార్, ఏం జరుగుతోంది అక్కడ ఇవాళ? ప్రధానంగా మీరు ఇప్పటి వరకు చూసిన హైలైట్స్ ఏంటి? నేత్ర ముఖ్యంగా ప్రతి హాల్లో కూడా ఆల్రెడీ సెషన్ స్టార్ట్ అయినాయి. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రాబోతున్నారు. ముఖ్యంగా పవర్ ప్యాకెట్ సెషన్స్ అంటే దాదాపు 4 సెగ్మెంట్స్ కింద ఈ అన్ని హాల్స్లో పవర్ ప్యాకెట్ సెషన్స్ జరుగుతున్నాయి. ఈ సెషన్స్ ద్వారా రాబోయే రోజుల్లో పెట్టుబడులు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎంఓఎస్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఈ రోజు కూడా 2.5 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉంది అని కూడా అందరూ అనుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఈరోజు బయోటెక్నాలజీకి సంబంధించి, టూరిజంకి సంబంధించి, అదేవిధంగా మూసీ రివర్ డెవలప్మెంట్కి సంబంధించి ఇలా మల్టిపుల్ థింగ్స్ అన్ని కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు ప్యానెల్లో జరిగే డిస్కషన్స్ని బేస్ చేసుకొని ఆ ఇన్పుట్స్ అన్ని తీసుకొని సాయంత్రం రిలీజ్ చేయబోయే 2047 విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాంట్లో పొందుపరిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈరోజు పవర్ ప్యాకెట్ సెషన్స్కి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. అదేవిధంగా ఎంటర్‌ప్రెన్యూర్స్ నిన్న ఎవరైతే వచ్చారో వాళ్ళ సెగ్మెంట్స్ కాకుండా ఇతర సెగ్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు అటెండ్ అవ్వడం, ప్రతి హాల్లో కూడా ఆల్మోస్ట్ 95-96% అటెండెన్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వీళ్ళందరూ రావడంతో మొత్తం కలకలాడుతున్న పరిస్థితి మనకి ప్రతి హాల్లో కనిపిస్తుంది. మరోవైపు ప్రతి సెషన్లో కూడా అంటే ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, కొత్తగా వ్యాపారాల్లోకి వస్తున్నారో, ఆల్రెడీ ఇక్కడ బిజినెస్లు చేసి కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ సెషన్స్ ప్లాన్ చేశారు. కాబట్టి ప్రతి హాల్లో కూడా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీషియల్స్తో పాటు ఆ కన్సర్న్ మినిస్టర్ కూడా అక్కడ వాళ్ళు పూర్తిగా దాన్ని టేక్ కేర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఆ డెసిషన్స్ తీసుకునే విషయంలో ఇలాంటి వాటిల్లో సలహాలు ఇస్తారో ఆ సలహాలన్నింటినీ కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి విజన్ డాక్యుమెంట్లో వాటిని అన్నింటినీ కూడా పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకొని ప్రభుత్వం ఈ ఇన్పుట్స్ని తీసుకుంటున్నట్టుగా మనం తెలుసుకోవాలి. మరోవైపు ఏర్పాట్లు నిన్న ఏవైతే ఇనాగ్రల్ సెషన్లో ఏర్పాట్లు జరిగినాయో సిమిలర్గా ఈరోజు కూడా క్లోజింగ్ సెరమనీ వరకు ప్రతిదీ పగడ్బందీగా అటు సెక్యూరిటీ వైజ్ కావచ్చు, ఇటు హాస్పిటాలిటీ వైజ్ కావచ్చు, ప్రతిదీ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఆఫీసర్స్ అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్లస్ ఈ సెషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే పవర్ ప్యాకెట్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో మాట్లాడుతున్న వాళ్ళు కూడా మాట్లాడడానికి అంటే ప్రభుత్వంతో మాట్లాడడానికి మాకు ఒక చక్కని అవకాశం దొరికింది అని చెప్పి అటు వ్యాపారస్తులు కావచ్చు, అదేవిధంగా పెట్టుబడిదారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూడొచ్చు మనం. సుకుమారియా, మీరు ఒకవైపు డీటెయిల్గా చెప్తూ ఉన్నారు, ఇంకొక వైపు సీఎం అక్కడికి రీచ్ అవుతున్న విజువల్స్ని కూడా మనం ఇప్పటివరకు చూసాం. మీరు అన్నట్టు క్లోజింగ్ సెరమనీ ఏ విధంగా ఉండబోతుంది? అంటే డ్రోన్ షో చాలా అద్భుతంగా ఉండబోతోంది అని వింటూ ఉన్నాం కదా, సో నేరుగా దానికోసం జరుగుతున్న ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? డే 2లో చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని చీఫ్ మినిస్టర్ కూడా ప్రతి హాల్కి తను వచ్చి ఇక్కడున్న ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కలుస్తానని చెప్పారు. అందువల్లనే మనకి ఇక్కడ దీనికి ఒక ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే నిన్న అందరినీ కలవలేకపోయాను, బట్ ఈరోజు జరిగే సెషన్స్లో ప్రతి ఒక్కరిని కూడా కలుస్తానని చెప్పడంతో ప్రతి ఒక్కరు ఇక్కడ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. వీళ్ళు వస్తే మొత్తం అందరితో మాట్లాడి అందరితోటి కలెక్టివ్గా డెసిషన్ తీసుకొని సాయంత్రం విజన్ డాక్యుమెంట్, ఆ తర్వాత ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేని విధంగా గిన్నీస్ వరల్డ్ ఆఫ్ బుక్ రికార్డ్స్ ఎక్కేటట్టుగా డ్రోన్ షోస్ కావచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, ఒక మంచి మెమరీని అంటే ఈ 2 రోజులు ఏదైతే గ్లోబల్ సమ్మిట్ జరిగిందో ఇది ఒక మంచి మెమరీ కింద తీసుకెళ్లే పరిస్థితి మనకి ఈరోజు కనిపిస్తుంది. రైట్ సుకుమార్.